బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుల ఇల్లు కూల్చడం తగదని తేల్చి చెప్పింది. నిష్పక్షపాతంగా విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇక బుల్డోజర్ తో న్యాయం చేయలేమంటూ కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. చట్టాన్ని నిబంధనలు అతిక్రమించినటువంటి ఇళ్లను కూల్చితే ఆ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పుకు ఇచ్చింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుల ఇల్లు కూల్చడం తగదని తేల్చి చెప్పింది. నిష్పక్షపాతక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమంటూ స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఉత్తరప్రదేశ్ లో అమలవుతున్న బుల్డోజర్ జస్టిస్ పైన సుప్రీంకోర్టు కీలక తీర్పుని వెలువరించడం జరిగింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం సరికాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నిష్పాక్షిత విచారణ పూర్తి కాకుండా నిందితుడిని దోషిగా పరిగణించలేమని చెప్పి సైతం సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. నిందితులుగా ఉన్న వారి వ్యక్తుల నివాసాలను కూల్చడం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధంగా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ఇళ్లను కూల్చడం నివసించే ప్రాథమిక హక్కును కాలరాయడమే అని చెప్పి సైతం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దోషిగా నిర్ధారించినా సరే చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది తప్ప బుల్డోజర్ తో న్యాయం చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ముందస్తు నోటీస్ ఇవ్వాలి. ముఖ్యంగా ఇళ్లను అక్రమ నిర్మాణాలు అయితే కనుక ముందస్తు నోటీస్ ఇచ్చి వారు ముఖ్యంగా సరైన ప్రక్రియ లేకుండా ఇంటిని కూల్చకూడదని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా వారి ఆస్తిని ధ్వంసం చేయడం సరికాదు. ముఖ్యంగా ఇటు మున్సిపల్ చట్టాలకు కూడా రూల్ ఆఫ్ లా పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పులో పేర్కొనడం జరిగింది. కూల్చివేత నోటీసులపై స్పందించడానికి ముఖ్యంగా తగిన సమయం కూడా ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏదో కేసులో ముఖ్యంగా నిందితుడై ఉన్నంత మాత్రాన ఆ కేసులో వ్యక్తి ఇంటిని ధ్వంసం చేయడం సరికాదు. వారి నివాసాల్లో స్త్రీలు, పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళు నిరాశ్రయులు అవుతారు. సో నోటీసుకి ముందు 15 రోజుల నోటీస్ ఇవ్వాలి. ముఖ్యంగా అది అక్రమ కట్టడం నిర్మాణం అయితే కనుక అని చెప్పి సైతం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులను పంపించాలని, అలాగే ఇంటి బయట భాగంలో అతికించాలని చెప్పి కూడా ఇటు స్పష్టం చేయడం జరిగింది. చట్ట విరుద్ధంగా ఇటు ఇళ్లను కూల్చివేస్తే కనుక ముఖ్యంగా అది సరికాదన్న విషయాన్ని కూడా ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. పూర్తిగా కూల్చివేతలను వీడియో తీయాలి అన్న విషయాలను కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. అలాగే ఇటు ఇళ్లను కూల్చివేయడం, బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం ద్వారా బుల్డోజర్ జస్టిస్ అది సరికాదు. ఇటు అధికార దుర్వినియోగం కిందికి వస్తుంది. అధికారుల జీతం నుంచి ఖర్చుల్ని చెల్లించాల్సి ఉంటుంది. నష్టపరిహారం కూడా ముఖ్యంగా చెల్లించాల్సి ఉంటుంది బాధిత కుటుంబానికి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పును వెలువరించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ప్రధానంగా ఈ బుల్డోజర్ జస్టిస్ ద్వారా ముఖ్యంగా అనేక మంది నిందితుల ఇళ్లు ముఖ్యంగా ఏదైనా కేసులో అక్యూజ్డ్గా ఉంటే కనుక అతను భవిష్యత్తులో నిర్దోషిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ముందస్తుగానే వారి నివాసాలను టార్గెట్ గా చేసుకుని బుల్డోజర్ తో వెనువెంటనే మేము న్యాయం కల్పిస్తున్నాం అనే దిశగా ప్రజల్లో ఒక భావన కల్పించడం అనేది కూడా సరికాదని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. పూర్తిగా నిందితుని ఇంటిని కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధం. వారి కుటుంబ సభ్యులు నిరాశ్రయులు అవుతారు. ఆ విధంగా చేస్తే కనుక ముఖ్యంగా ఆ కుటుంబానికి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే గోపి, ఇలాంటి సంఘటనలే మనం హైదరాబాద్ లో కూడా చూస్తున్నాం. హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చివేతలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏమైనా ప్రస్తావన రావడం జరిగిందా? ముఖ్యంగా ఈ తీర్పు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన కేసులకు సంబంధించి వెలువరించడం జరిగింది. అయితే నిందితుల ఇళ్లకు కూల్చివేత ముఖ్యంగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి ముందస్తు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. 15 రోజుల ముందే నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వారి ఇంటికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇంటికి కూడా అంటించాల్సి ఉంటుంది. కనీసం సమయం ఇవ్వకుండా ఇటు హైడ్రా విషయంలో, మూసి ప్రక్షాళన విషయంలో కానీ ఇళ్లను వెనువెంటనే ఖాళీ చేయాలి, కూల్చివేస్తామంటే కనుక బాధితులకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది హైడ్రా విషయంలో కూడా వర్తిస్తుంది. కానీ బాధితులకు ఎవరైతే అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాల్లో నివాసం ఉంటున్నారో సో వారికి ముందస్తు సమాచారం, ముందస్తు నోటీస్ అయితే ఖచ్చితంగా అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ గోపి.
బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుల ఇల్లు కూల్చడం తగదని తేల్చి చెప్పింది. నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.